హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో కమ్మటి వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. నేను ఇటువంటి వంకాయలు తీసుకోండి, గుత్తి వంకాయలు తీసుకోవద్దు. బారు వంకాయలు తీసుకొని నీట్గా వంకాయలను వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మధ్యలో వరకు ఇలా కట్ చేసి ఇందులో కాస్త ఉప్పు రాసి పెట్టుకోండి, కండ్ర రాకుండా. ఇవన్నీ కూడా ఇదే విధంగా ఉప్పు రాసి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. కాస్త ఎక్కువగానే పోసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా ఇందులో వేసుకొని లిడ్ పెడుతున్నాను. లిడ్ పెట్టి 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మగ్గినేయండి. చక్కగా మగ్గినాయో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వేసే మనం వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఒకటి ఉప్పు తీసుకున్నట్లయితే 2 కారం తీసుకోవాలి. ఒక మొత్తం వెల్లుల్లిగడ్డ తీసుకోవాలి. వెల్లుల్లి పొట్టుతోనే వేయాలండి గ్రైండ్ చేసేటప్పుడు. తర్వాత విడిగా పుట్నాల పొడి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. దీన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుందాము. ఇంకా వేరే ఫ్రైస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. అదేవిధంగా పుట్నాలు కూడా విడిగా ఇలా గ్రైండ్ చేసుకొని వేరే బాటిల్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకొని ఇప్పుడు మగ్గిపోయినాయి కదండి. ఇవన్నీ కూడా మనం ఈ వంకాయల్ని ప్లేట్లోకి తీసుకుందాము. మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకాస్త నూనె ఉంటుంది. నూనె ఎక్కువగా లేకపోతే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు వేసుకొని ఒక 2 స్పూన్లు వచ్చేసి వెల్లుల్లి కారం, ఒక 2 స్పూన్లు వచ్చేసి పుట్నాల పొడి ఈక్వల్గా వేసుకొని, కొంచెం ఇది ఎక్కువ తక్కువ అయినా బాగానే ఉంటుందండి. వేసుకొని ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కారం మళ్ళీ మాడవాసన వచ్చేస్తుంది. ఇమీడియట్గా మిక్స్ అవ్వగానే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారనిచ్చి ప్లేట్లో మనం వంకాయలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా విడతీసి పెట్టుకోవాలి. విడతీసి ఈ మధ్యలో మొత్తం మనం ఈ వెల్లుల్లి పుట్నాల కారాన్ని స్టఫ్ చేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. వేడి అన్నంలో ఇది తిన్నారంటే ఇక వేరే కర్రీ ఏది కూడా మీరు ప్రిఫర్ చేయరు. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత పైనుంచి నెయ్యి వేస్తున్నాను. వేడి మీదే వేస్తే చక్కగా కరిగిపోతుంది. మనం పొడిలో కూడా నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని 5 మినిట్స్ సెటిల్ అవనిద్దాము. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. యాక్చువల్గా ఇది సైడ్ డిష్ అండి, కానీ నేను సైడ్ డిష్లా కాదు, ఇదే మెయిన్ డిష్గా తినేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలో నార్మల్గా అయితే సాంబార్ కానీ రసంలో కానీ నంచుకుంటే బాగుంటుంది. బట్ నేను అదేది కూడా వేసుకొని ఇదే విధంగా వంకాయలో ఉండే మసాలా మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని తిన్నారంటే స్వర్గంగానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.